తెలంగాణలో కాలు పెట్టనీయం అది ఇది అన్నారు. తెలంగాణలో కాలు పెట్టనీయం అంటే జనసేన తెలంగాణకు పురుడు పోసిందే యువతు. నువ్వు యువతతోన చిన్న పెద్దలతోన నువ్వు తెలంగాణ అడుగు పెట్టనీయము, తెలంగాణలో నీకు అడ్రస్ లేదంటే అసలు నువ్వు తెలంగాణకు రాసుకున్నావా లేకుండా నువ్వు తెలంగాణ సృష్టించినావా? అది తప్పు. ఇంకోసారి అట్లా అనకండి. ఊకున్న జనాలని మీరు రెచ్చగొడుతున్నారు. అది రెచ్చిపోతే ఎట్లయితుందో అది తట్టుకోలేరు. అందుకోసం దయచేసి అనవసరంగా గెలకకండి ప్లీజ్. ఇది శాంపిల్. ఇంకా గట్టిగా చూడాలంటే వేరైతుంది. లేనిది ఒకటి పుగడి లేపి లేనిది ఒకటి నిందలేస్తే అది కరెక్ట్ కాదు. అందుకోసం మేము అంత యూత్ కోరుకుంటున్నాము కాబట్టి ఎంత వరకున్నా ఓపిక అది ఓపిక నశించి ఒక్కసారి తిరగబడింది అనుకో వేరైతుంది. అంతేగాని మేము సార్ గురించి వెయిటింగ్. పర్మిషన్ రాకుండా ఎందుకు చేస్తున్నారంటే అది ఇంకా మాకు తెలుసు. పర్మిషన్ రాకుండా చేస్తున్నారు కాబట్టి ఎంత చేసినా ఏం చేసినా అది 100% స్టార్ట్ అవుతుంది. 5 o'clock చూడండి ఎట్లయితుందో. సినిమా సితారా కావాల్సి ఏంటంటే అంతే ఓపిక. 5 o'clock స్టార్ట్ అయ్యింది, సినిమా సితారా స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత ఆపినా ఎంత పర్మిషన్ ఇవ్వకుండా ఆగదు. అది జనసేన అనేది యూత్ అనేది ఆపరు అంతే. అవును, రీసెంట్గా నిన్న ఆమె కూడా ఏం మాట్లాడుతుందో ఏమో ఆమెకు అక్కగే తెలవాలి. ఫస్ట్ నీది చూడమ్మా, ఎక్కడి నుంచి పోయినావు, ఏడ ఇరుకున్నావు, మళ్ళీ ఇరుకున్న కేసులు మొత్తం అంతా క్లియర్ చేసుకుని మళ్ళీ తర్వాత వేరే పార్టీ అన్నావు. అటు ఇటు తిరిగి మళ్ళీ సపరేట్ పోతివి. నాయనతో అన్నతో సపరేట్ పోయి నేను వేరే పార్టీ పెడుతున్నా అని అటు ఇటు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్. నువ్వు తిక్కదాన్నవై జనాలను తిక్కోలని చేయకు ప్లీజ్. నువ్వు అంతా ఇరుకుని ఇప్పుడు నువ్వు గడ్డ మీద కూర్చుని నువ్వు లేని ఒక మెసేజ్ పెడితే అది కరెక్ట్ కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. లేని ఒకటి వేయకు. ఫస్ట్ నీది చూసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడితే జనాలు కూడా వింటారు. కానీ నువ్వు లేని ఒకటి వేసి అది కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇది రిప్లై చేయకండి. ఈ సభతోటి జనసేన పార్టీ బలోపేతం పక్క 100%. ఈ సభతోటి ఏంది ఎప్పుడూ అయిపోయింది. కావాల్సి ఏందంటే ఓర్పు అంతే. ఈ సభతోటి కాదు, ఎప్పుడో అయిపోయింది గట్టిగా. ఈ సభతోటి ఇంకా వేరే అవుతుంది, సినిమా సితారా అవుతుంది. బాజు బద్దంగా అంటారు కదా, అట్లా తెలంగాణ ఇంకా ఏంటంటే ఓపిక. అదే తెలంగాణలోది నీకు తెలుసు, మీకు అందరు తెలుసు ఏందన్నది. జనసేన తెలంగాణ యూత్ అనేది తెలుసు. కాలుస్తే రెచ్చగొట్టకండి. రెచ్చిపోతే ఎట్లయితుంది అంటే అది తట్టుకోలేరు కూడా. వాళ్ళ తప్పండి. ఇప్పుడు సారు కబ్జా చేసేది అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు జనసేన పార్టీ లాగా సినిమా షూటింగ్ నుంచి అతను చేయాలంటే వేరే కోట్లు చేయాలి. కావలసి అతని మెంటాలిటీ ఏంది? 10 రూపాయలు ఉన్నా 5 రూపాయలు పెట్టే వ్యక్తి. నువ్వు కబ్జా చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అనేది ఇప్పుడు ఏం చేయలేదు. మొత్తం తెలంగాణలో జనసేన రాకూడదు అని లేదు ఒకటి పెడితే కబ్జా చేసిండు, అది చేసిండు అంటే వల్ల కరెక్ట్ కాదు. కలిసి ఇసొంటి రిప్లై చేయకండి ఇంకోటి. ఎందుకంటే ఇసొంటి రిప్లై చేసేది అనుకో వేరే అవుతుంది. అందుకోరము వల్ల తూతూ మంత్రం అంటారు అట్లా వల్ల లేని ఒకటి పోటీస్తున్నారు కాబట్టి ఇవల్ల రాంగ్ డిసిషన్. ఆపేమో ఇంతమంది జనాలు వచ్చిండ్రు జనసేన యూత్. ఏమే ఒక్కడు ఆపలే కదా, ఇంకా కదులుతున్నారు మస్తు. మొత్తం చుట్టుముట్టు కదులుతున్నారు. 5 గంటల మొత్తం వస్తారు. ఆపేమను వల్ల నోటుతూలా మస్తు ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు. ఎండకి ఎంత అయినా నిలబడతాం కానీ సార్ని వచ్చి చూడాలి ఏంది మెసేజ్ ఇస్తాడు. ఇప్పుడు మా సార్ అనేది మాకు సస్పెన్స్.